దీన్ని విమర్శించే వాళ్ళ కోసం 3 విషయాలు చెప్పదలుచుకున్నా. నేను నిన్న ఒక ఇంటర్వ్యూలో అనే పేరు మీద స్పెట్స్ పెట్టుకుంటాడు అతను. ఏ విధంగా మాట్లాడుతున్నాడో అందరూ చూసుంటారు పెద్ద సినిమా గురించి. ఆయన 10,000 తీసుకొని ఇంటర్వ్యూకి హాజరవుతాడు. ఆయనని ఒక ఇంటర్వ్యూ చేసుకుంటూ పెద్ద సినిమాని విమర్శించే హక్కు ఆయనకుందా? అంటే పెద్ద సినిమాలో నీకు ఎక్కడ లోపం కనిపించింది? ఒక ఎమ్మెల్యేని అడిగిండు. ఎమ్మెల్యే అప్పుడు ఓట్లు ఎన్నికలు లేవు కాబట్టి ఎమ్మెల్యే ప్రవర్తించే తీరు ఆ విధంగానే ఉంటుంది. కొన్నిసార్లు ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేము కదా. కొన్నిసార్లు కొంతమంది ఏమో అట్రాక్ట్ అవుతారు, కొంతమంది కారు. నువ్వు దాన్ని రీజన్ పెట్టుకొని సినిమాని సినిమాలాగా చూడాల్సింది పోయి ఈ పెద్ద సినిమాని అసలు తీయడం వచ్చా, బుచ్చిబాబుకి వచ్చా, రామ్ చరణ్ అంతా ఆ విధంగా నటిస్తాడా, వరెస్ట్గా నటిస్తాడా అని చెప్పి నువ్వు విమర్శిస్తున్నావు. నువ్వు ఒక ఇంటర్వ్యూకి 10,000 తీసుకొని వచ్చి కూర్చొని మాట్లాడుతావు. అట్లాంటి వాడివి నువ్వు ఒక వర్గానికి, సినీ వర్గంలో ఒక హీరోకి సపోర్టు. నువ్వు ఆ హీరో సినిమా విడుదల కాకపోయినా సరే మాకు బాగా తెలుసు, ఎందుకంటే రీసెంట్ ఇంటర్వ్యూలు చూస్తాను. ఆ హీరో గురించి గొప్పగా చెప్పిండు. అంటే సమాజానికి ఈ పెద్ద లాంటి సినిమా కావాలా, లేకపోతే నువ్వు మెచ్చుకునే హీరో సినిమా కావాలా? అంటే ఈ విధంగా దొంగతనాలు చేసి జనాలకి అది ఇది నేర్పే హీరో కావాలా, లేకపోతే పిల్లలకి ఆటలు ఏ విధంగా నేర్చుకోవాలి, ఆటలతో ఏ విధంగా జీవితాన్ని ముందుకు కొనసాగాలి అనేది చూపించాలా? ఇగో సినిమాలో చెప్పిండు, కరెక్ట్గా ఒక ఆన్సర్ చెప్పిండు. అరచేతులకి సెల్లు వచ్చిన తర్వాత పిల్లలు గేమ్స్ ఆడడం బంద్ చేసారు ఇప్పటి వరకు. ఎందుకంటే అంతకంటే ముందు ఉన్న వాళ్ళన్నా కొంతమంది గ్రౌండ్లోకి పోయి క్రికెట్ అయ్యి ఆడుతారు. కానీ ఇప్పుడున్న పిల్లలు నువ్వు కరెక్ట్గా గమనిస్తే ఎవ్వరు పట్టిన అరచేతిలో ఉన్న సెల్లును పట్టుకొని టెంపుల్ రన్ను, ఈ రన్ను ఆడుతున్న తప్ప ఎప్పుడైనా గేమ్స్ ఆడంగా చూసినావు చిన్నపిల్లల్ని? సెల్లులు పట్టుకుంటూ కూర్చుంటారు, మారం చేస్తారు. సెల్లులు లేకపోతే అన్నం తినలేని పరిస్థితికి వచ్చింది. అది కూడా చూపెట్టిండు సినిమాలో. అంటే నీకు ఇంకా అద్భుతంగా ఏం చూపించాలి? సినిమాలో 3 వేరియేషన్స్ చూపెట్టిండు నీకు. అద్భుతంగా కథ నడిపిండు. ఎక్కడ కూడా బోర్ అనిపించిందా? నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉంది. రామ్ చరణ్ గారు పడ్డ కష్టము నువ్వు ఎప్పుడన్నా పడి చూసినావా? ఆయన చిరంజీవి కొడుకైనా ఆయనకు అవసరం అంత కష్టం? ఆ విధంగా బాడీ పెంచడం, ఆ విధంగా కష్టం చేయడం, ఆ విధంగా స్పోర్ట్స్ ఒక్కొక్క ఆ సీను షాట్ తీయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఆ గేమ్ షాట్స్ నువ్వు ఒకసారి గ్రౌండ్లో దిగి ఆడు. అనే పేరు మీద ఉన్న స్పెట్స్ పెట్టుకున్న పేరు మొత్తం నాకు డాష్ అది మీరు పూరించుకోర్రి. నువ్వు మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. రామ్ చరణ్ గురించి అయినా, చిరంజీవి గురించి అయినా. అంటే నీకు ఇష్టం అనుకో, సినిమా బాగాలేకపోతే బాగాలేదని విమర్శించు. ఆ సినిమా ఎంత అద్భుతంగా తీసిండు బుచ్చిబాబు గారు. స్పోర్ట్స్ డ్రామా. ఒక వ్యక్తి ఫస్ట్ తన మెదడులో కూలీ అన్న విధానం మనసులో లేకుండా కూలీ కోసం పనిచేసే వ్యక్తిగా, కూలీ కోసమే క్రికెట్ ఆడే వ్యక్తిగా కనిపిస్తాడు రామ్ చరణ్. కానీ ఆయన మనసులో ఎప్పుడు కూడా నాకు ఆధార్ కార్డు కానీ, ఓటింగ్ కార్డు కానీ దీని గురించి వాళ్ళకి తెలియదు. అప్పటి వరకు కూడా రామ్ చరణ్కి అంత సున్నితమైన మనసుతో ఉంటాడు. అలాంటి వ్యక్తి తర్వాత తనకంటూ ఒక గుర్తింపు రావాలి సమాజంలో. మా ఊరికి ఒక గుర్తింపు రావాలని గుర్తింపు కోసం పోరాడే వ్యక్తిగా, రెగ్యులర్గా కుస్తీ పోటీ కోసం ఆయన మలుచుకున్న విధానం ఎంత అద్భుతంగా తీసిండండి. అద్భుతాన్ని నువ్వు విమర్శిస్తావా? ఒక సినిమా చేయి నువ్వు, అట్లాంటి సినిమా ఒకటి చేయి. వాళ్ళని కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తే సినిమా బాగాలేకపోతే బాగాలేదని చెప్పబ్బా. ఎంత అద్భుతంగా తీసిండు సినిమాని. డాషు ఇక నీ ఇష్టం, పూడ్చుకో. నువ్వు సినిమాల గురించి ఒక హీరో వర్గానికి చెప్పడం కాదు. లాస్ట్ అసలు ఆ క్లైమాక్స్ అయితే ఎంత అద్భుతం. ఒక హీరో క్లైమాక్స్ ఎంత అద్భుతంగా పండించిండు. తన భుజాల మీద కథను నడిపించిండు రామ్ చరణ్ అద్భుతంగా. ఇప్పటి వరకు రామ్ చరణ్ గారు నటించిన సినిమాలు ఒక ఎత్తు అయితే పెద్ద సినిమా మాత్రం ఒక ఎత్తు. అంత అద్భుతమైన నటన ఎక్కడ కూడా అసలు సినిమాలో ఎక్కడ బ్యాలెన్స్ తప్పలేదు. సినిమాలో రామ్ చరణ్ గారు కథను మోసుకుంటూ ముందుకు వెళ్ళిండు. ఎందుకంటే కథ ఆయన మీద ఆధారపడింది. బలం ఆయనే, బలహీనత కూడా ఆయనే. ఎందుకంటే ఒక్కసారి డ్రాప్ అయిందనుకో సినిమా స్టోరీ మొత్తం కథం. ఎందుకంటే స్పోర్ట్స్ డ్రామాలతో తెలుగులో ఎక్కువగా రావు, జనాలకి ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉండదు అని ఒక అపోహ ఉంది. ఆ అపోహ నుంచి బయటపడేయాలని ఒక డైరెక్టర్ కంకణం కట్టుకొని ఒక అద్భుతమైన మెసేజ్తో
మన పిల్లలకి కావాల్సిన మెసేజ్తో, అంటే కష్టపడితే ఏదైనా మనిషి సాధించగలడు అని నిరూపించే మెసేజ్తో ఈ సినిమాను రూపొందించాడు. అంటే ఒక స్మగ్లర్గా, ఒక దొంగలుగా నీకు సపోర్ట్గా అయిన హీరోకి నువ్వు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడితే ఆయనకి 100 విధాలుగా సపోర్ట్ చేస్తావా? ఆయనకు 100 విధాలుగా సపోర్ట్ చేస్తావా? సినిమా విడుదల కాలేరా భయ్, నువ్వు ఆయన్ని పొగడమే పనిగా పెట్టుకున్నావు. అది ఇంత మంచి సినిమా 10 మందికి 10 మందికి కాదు, ఒక ఊరికి పనికొచ్చే సినిమా. ఒకటి చెప్తున్నా బ్రదర్, పెద్ద సినిమా మాత్రం మామూలుగా లేదు. మీరు ఒకవేళ థియేటర్కి వచ్చి సీట్లో కూర్చుంటే డిసప్పాయింట్ కారు. అక్కడక్కడ కొద్దిగా కామెడీ కాడ కొద్దిగా డౌన్ అనిపించినా కానీ సినిమా మాత్రం ఫైనల్ రన్కి వచ్చేసరికి, ముగింపుకి వచ్చేసరికి ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు చైర్లోంచి లేవలేకుండా కన్నీటి చుక్కతో బయటికి వెళ్తారు. రామ్ చరణ్ని ఇంతకు ముందు చూడని సినిమాని ఈ సినిమాలో చూపెట్టారు. ఎందుకంటే కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెయిడ్ బ్యాచ్ 10,000 తీసుకుంటారు, ఇంటర్వ్యూలకు వస్తారు, ఏదేదో మాట్లాడతారు. వాళ్ళ రేటింగ్ కోసం, వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు 100 రకాలుగా మాట్లాడతారు. కానీ అవి పట్టించుకోవద్దు. ఎందుకంటే ఒక చిరంజీవి కొడుకు అయ్యి ఉండి రామ్ చరణ్కి ఈ సినిమా అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక మాస్ సినిమా తీసుకోవచ్చు, హిట్ చేసుకోవచ్చు. 4 పాటలు, 2 ఫైట్లు, మాసంశాలు పెట్టుకొని ఒక దొంగగానో ఒక టెర్రరిస్ట్ గాను ఇట్లా చూపించుకొని సినిమా హిట్ చేసుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా సమాజానికి నేను మెసేజ్ ఇవ్వాలి, బలమైన మెసేజ్ ఇవ్వాలి, నా ద్వారా ఒక 10 మంది మారిన చాలు అన్న ఉద్దేశంతో పెద్ద సినిమాని చూసినా అక్కడ హ్యాట్సప్ చెప్పాలి రామ్ చరణ్ గారికి. రామ్ చరణ్ లాంటి హీరో ఈ విధంగా నటిస్తాడని నేను కూడా ఊహించలేదు సినిమా థియేటర్లో పోయిన తర్వాత. ఎందుకంటే ఇప్పటి వరకు రామ్ చరణ్ గారు నటించిన సినిమా RRR అయితేంది, మగధీర అయితేంది, ఇవన్నీ ఒక ఎత్తండి. చెప్తున్నాగా 100% చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, 100% చెప్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. రెగ్యులర్గా అసలు రామ్ చరణ్ ఆయన బాడీని మలుచుకున్న విధానం చూస్తుంటే ఎంత అబ్బురగా అనిపిస్తుంది తెలుసా. సినిమా కోసం భలే కష్టపడ్డాడబ్బా, నిజంగా రెగ్యులర్ని చూసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎట్లా నటించినా చూస్తారు జనాలు, అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆ పాత్ర కోసం. కానీ నేను నిజంగా రెగ్యులర్ లాగా అవపడాలి, నా బాడీ బిల్డప్ అనేది ఆ విధంగా జనాలకు కనిపించాలి. ఆయన మలుచుకున్న తీరు అద్భుతం. ఇక్కడ ఒక హ్యాట్సప్ చెప్పాలి. రెగ్యులర్గా ఆయన కనిపించిన తీరు, రెగ్యులర్గా ఆయన పోరాడే తీరు, రెగ్యులర్గా ఆయన సెమీఫైనల్లో విన్ అయిన తర్వాత ఫైనల్ పోనప్పుడు ఆయన బాధపడే ఆ బాధల నుంచి వచ్చే యాక్టింగ్ ఉంటుంది చూసారా, అది అద్భుతం గురించి మీరు సినిమా థియేటర్లో చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్దని విమర్శించడానికి ఒక బ్యాచ్ కంకణం కట్టుకుంది. ఆ బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఆ బ్యాచ్ కంకణం కట్టుకుంది. కానీ రామ్ చరణ్ లాంటి హీరోని అనగదొక్కాలని మీరు ఎంత చూసినా కానీ ఖచ్చితంగా ఆయన ఒక మెట్టు పైకే వస్తాడు. మీరు ఎంత తొక్కాలని చూస్తారు ఈ సినిమాలో. ఈ సినిమాలో ఏం బాగాలేదు చెప్పి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఒక రేంజ్, సాంగ్స్ అల్టిమేట్, తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్ అసలు ఎక్సలెంట్, నిర్మాత విలువలు, సినిమాకు సంబంధించిన బడ్జెట్ విలువలు అద్భుతం. ఇంకేం కావాలి చెప్పండి మీకు. సినిమాలో కథ ఉంది, కథనం ఉంది, నడిపించే తీరు ఉంది, అద్భుతంగా నడిపించాడు సినిమా స్టోరీని. ఇంతకంటే మంచి సినిమా నేనైతే ఇంతకంటే ముందు చూడలేదు. అంటే రామ్ చరణ్ది అంత అద్భుతంగా నటించాడు. స్పోర్ట్స్ డ్రామాలో బ్యాక్డ్రాప్లో తెలుగులో వచ్చిన సినిమాలో అల్టిమేట్ సినిమా. ఇంతకుముందు వరకు భద్రాచలం ఉండే, ఆ భద్రాచలం సినిమా తర్వాత కంటే పెద్ద మస్తు అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.